తిరుమలలో శ్రీవారి వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యుల వారి ఇల్లును కూలదోసిన చోటే అన్నమయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తిరుపతి బీటీఆర్ కాలనీలోని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆ పీఠం సభ్యులు జయశంకర్, దేవ, రజని, జయమ్మ, నారాయణ, స్వప్న, అనిష, చంద్రకళ తదితరులతో కలిసి పీఠాధిపతి మాట్లాడుతూ డిసెంబర్ 24న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో తాము కోరిన న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 24వ తారీఖు టీటీడీ పాలక మండలి సమావేశం ఉన్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత డిసెంబర్ 11వ తారీఖు అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలనా భవనం వరకు 4 రాష్ట్రాల నుంచి వేలాది మంది భజన, కోలాటము, చెక్క భజన బృందాలని వచ్చి జేఈఓ గారిని, టీటీడీ అధికారులను కలవడం జరిగింది. ప్రధానంగా వారు కోరుకున్న విన్నపాలు తిరుమల కొండ పైన తాళ్ళపాక అన్నమాచార్యుల ఇల్లు, అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహము తొలగించడం జరిగింది. వాటిని తిరిగి పునర్నిర్మించాలని అన్నమయ్య గృహసాధన సమితి జై భారత్ ఆధ్వర్యంలో 11,50,000 సంతకాలు 3 నెలల రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి, గత టీటీడీ పాలక మండలికి చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని వీళ్ళకు కూడా తెలియజేశాం. నిన్న గతంలో కూడా ఈఓ గారికి కూడా కలిశాం. ఒకటి నెరవేర్చాలని, తిరుమల పైన అనుబంధ పుణ్యక్షేత్రాలలో అన్ని క్షేత్రాలు అఖండ హరినామ సంకీర్తన జరగాలని, గురువులకు గౌరవవేతనం ఇవ్వాలని తెలియజేశాం. ఆ విషయాలు ఫిబ్రవరి 24 పాలక మండలిలో జేఈఓ గారు కూడా చేస్తామని చెప్పారు. పాలక మండలిలో వీటి విషయాల మీద తీర్మానం చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో పెట్టారు. కనుక తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటేనే అన్నమయ్య. ఆయన అన్నమయ్య ఇల్లు చేయడం అనేది చాలా అపచారం, మహాపాపం. కాబట్టి ఇటువంటి ఘోరమైన పాపాన్ని తొలగించుకోవాలంటే అన్నమయ్య విగ్రహాన్ని పునర్నిర్మించాలి.